జాతీయ కమిటీ ఎస్కేఎం పిలుపు మేరకు ఈరోజు ఏదైతే పోరాడి వ్యవసాయ రంగంలో ఉన్న వ్యవసాయ కూలీలకు 3 పూట్ల తిండి పెట్టి భూమిని ఇవ్వండి, ఉపాధిని చూపించండి అనే నినాదంతో పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 20 సంవత్సరాలుగా దాదాపుగా 27 కోట్ల జాబ్ కార్డులతోని ఈరోజు పని చూపించింది. ఏదైతే మోడీ సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి సాధించుకున్న హక్కుల్ని పొందబెడుతూ చివరికి వ్యవసాయ కూలీల నోట్లో మన్ను కొట్టేందుకు నిన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఈ చట్టానికి తూట్లు పడిసే విధంగా కేవలం పేరు మారుస్తున్నామన్నారు. అయ్యా, గాంధీని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఒకసారి చంపేసింది అనుకుంటున్నాం, అప్పుడు చంపేసింది, ఈ రోజు మళ్ళీ చంపేసింది, 2 సార్లు చంపేసింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా, పేరు మార్పులో ఏమీ లేదంటున్నారు కదా. ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఏదైతే పని చూపించాలని చెప్పేసి ఈ చట్టంలో ఉంది. కానీ ఈరోజు ఏదైతే మీరు రామ్జీ పొట్టి పేరుతో తీసుకొచ్చిన ఏదైతే ఈ మిషన్ పథకంలో అడిగిన వాడికి పని చూపించకపోతే జీవన భృతి ఇవ్వాలనో లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలనో ఎక్కడా లేదు. అదే సమయంలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఆర్థిక భారాన్ని మోసేది, ఇవాళ 40% ఆర్థిక భారాన్ని పెంచే విధంగా ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలంటే ఇంతకుముందే జీఎస్టీతో రాష్ట్రాలని దివాలా దించావు, మళ్ళీ ఈరోజు ఈ పథకంలో పని చూపించాలంటే ఎక్కడ సాధ్యమైతే. అట్లాగే మిషన్లు యంత్రాల్ని నిషేధం, కానీ ఈ మార్పులో ఈరోజు మా దాదాపుగా యంత్ర పరికరాలని ప్రవేశపెడుతున్నావు. అట్లాగే 100 రోజుల పని దగ్గర 125 రోజులు అంటున్నావు. మో చేతికి బెల్లం పెట్టి తినమంటే ఎక్కడికి వెళ్ళి తింటాడు. అయ్యా, 125 రోజుల పని అని 60 రోజుల పని ఈరోజు వ్యవసాయ సీజన్లో నువ్వు రద్దు చేస్తూ ఈ చట్టంలో పేర్కొన్నావు. అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే నల్ల జెండాలతోని నల్ల బ్యాడ్జీలతోని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల ముందు నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయ్యా, మోడీ గారు, ఈ విధంగా కార్పొరేట్ శక్తులకు సేవ చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్ని తిప్పికొడతాం, నిన్ను బొంద పెడతాం, కర్రు కాల్చి వాట్ల పెడతామని చెప్పేసి ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.